యువత క్రీడల్లో రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలి. యువ నాయకుడు కాల్వ భారత్ సారథ్యంలో KCL2ను ప్రశంసించిన పలువురు నాయకులు యువత క్రీడల్లో రాణించి అత్యున్నత స్థానంలో ఎదగాలని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నారు. రాయదుర్గం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో కాల్వ భరత్ సమక్షంలో రాయదుర్గం నియోజకవర్గ వ్యాప్తిగా KCL2 క్రికెట్ లీగ్ పోటీలు సోమవారం ముగిశాయి. క్రికెట్ ముగింపు కార్యాలయంలో ముఖ్య అతిథులుగా RDT స్వచ్ఛంద సంస్థ అధినేత మంచు పెర్రర్, MP అంబికా లక్ష్మీనారాయణ, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, ప్రభుత్వ విప్ రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు పాల్గొన్నారు. గత 25 రోజులుగా నియోజకవర్గ వ్యాప్తిగా జరిగిన KCL2 జట్టులో చివరిగా రాయదుర్గం నియోజకవర్గంలోని కన్కెల్ టీం విజయం సాధించి ఫైనల్ టీం విజేత జట్టులకు బహుమతులు అందజేశారు. చైర్పర్సన్ హనుమంత్ రెడ్డి గారు వేదిక మీద కావాల్సిన కోరుతున్నాం. వైస్ చైర్పర్సన్ తారవేంద్ర గారు, వేదిక హనుమంత్ గారు, బలరాం రెడ్డి గారు, గిరిమల్లప్ప గారు, అలాగే ఎంపీటీసీ గంగాధర్ గారు, క్లస్టర్ ఇన్ఛార్జ్ ఇనాయత్ గారు. అందరూ వెనకాలండి దయచేసి. అక్కడ బౌండరీ ఎవరో పనుకున్నారు, దయచేసి అతను లేపడనా అలా పోలీసు వారు ఇక్కడ కావాల్సిన ఇక్కడ న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్న కానిస్టేబుల్స్ అలా సార్ దయచేసి ఇక్కడికి రండి సార్. దయచేసి ప్రేక్షకులు గొడవ పడకూడదు సార్, ఇక్కడ గొడవ జరుగుతుంది, దయచేసి క్లియర్ చేయండి సార్. సార్ ఇక్కడే సార్ స్పీకర్ దగ్గర సార్, వాళ్ళని బయటికి పంపించండి సార్. 65 కోట్ల మంది వీక్షించారు ఆ మ్యాచ్. మొన్ననే నారా లోకేష్ గారు కూడా వారంలో ఒక రోజు క్రీడల కోసం క్రీడాంజలి జరిగింది, దాని అందరూ కూడా సద్వినియోగం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. క్రికెట్ కూడా రోజు ఘనంగా నిర్వహించేటువంటి అవకాశం ఇచ్చినటువంటి కాలువ శ్రీనివాస్ గారి, కాలువ భరత్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటూ ఈ కార్యక్రమంలో పంచుకునే అవకాశం ఇచ్చేటువంటి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ఇంకా పూర్తి కాలే, 50% ఇంకా ఉంది. మగపిల్లల నుంచి ఇంకా ఎవరు రాలేదు, ఆడపిల్లల నుంచి వచ్చినారు. ఆ కళ పూర్తి కావాలంటే మీలో ఒకరు మన ఇండియా టీంకి ఓడిన వాళ్ళు మన వాళ్ళే, గెలిచిన వాళ్ళు మన వాళ్ళే. గెలుపు రాయదుర్గం క్రికెట్ అభిమానులందరి గెలిపిది కాబట్టి ఖచ్చితంగా మరింత మెరుగ్గా పోటీల నిర్వహణకు జాగ్రత్తలు తీసుకుంటామని, ఇంకా ఉత్సాహపూరితమైన వాతావరణంలో ఈ కార్యక్రమాలు భవిష్యత్తులో నిర్వహిస్తామని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కాలువ ఫౌండేషన్ తరఫున తెలియజేస్తా ఉన్నాం. నమస్కారం. పాల్గొనడం జరిగింది. ఇంత పెద్ద క్రికెట్ టోర్నమెంట్ రాయదుర్గం చరిత్రలో జరగలేదు. ఇందుకు సహకరించిన నా టీం మేనేజ్మెంట్ వారికి, అలాగే మండల నాయకులకు అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ నెక్స్ట్ ఇయర్ కూడా KCL రాబోతుంది, దాంట్లో మేము కబడ్డీ కూడా చేరుస్తామని మీ అందరికీ తెలియజేస్తుంటూ మొబైల్ అన్నా వెనక్కి రానా. బాబా రే జరగ వెనక్కి. నెల రోజులుగా దాదాపు 206 టీములు పాల్గొని ఒక క్రికెట్ పండుగని దాదాపు నెల రోజులుగా జరుపుకున్నటువంటి రాయదుర్గం నియోజకవర్గంలో ఈరోజు ఫైనల్ మ్యాచ్ చాలా ఉత్కంఠంగా జరిగింది. ఈ ఉత్కంఠ మ్యాచ్లో కూడా ప్రతి బాల్ కూడా ఇంపార్టెంట్ లాగా కనిపిస్తూ చివరి వరకు కూడా గెలుపు ఓటములు అటు తిరిగిన చివరికి కన్నేకల్ RDT సంబంధించినటువంటి క్రీడాకారులు మొదటి బహుమతి, అదేవిధంగా రాయదుర్గం క్రీడాకారులు రెండవ బహుమతి తెచ్చుకున్నారు. చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఈరోజు ఈ సమ్మర్ హాలిడేస్లో ప్రతి ఒక్కరు కూడా క్రికెట్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈరోజు ఒకసారి గమనిస్తే
భారతదేశంలో మన జరిగినటువంటి ఐపీఎల్ మ్యాచ్లో మన భారతదేశం యొక్క పాపులేషన్ 130 కోట్లు అయితే 65 కోట్ల మంది ఆ యొక్క మ్యాచ్ని వీక్షించారంటే క్రికెట్ మీద ఉన్నటువంటి అభిమానము, క్రికెట్ క్రీడా అభిమానం ఎంత మాత్రం ఉన్నది విషయం మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈరోజు గ్రామాల్లో కూడా ఈ మ్యాచ్ ఎట్లా ఉన్నటువంటి ఒక ఇష్టాన్ని ఒక క్రికెట్ రూపంలో తీసుకొచ్చి రాయదుర్గం వాసులందరికీ కూడా ఈరోజు ఒక పండుగ తీసుకొచ్చినటువంటి కాలువ ఫౌండేషన్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటూ ఈరోజు ఎందుకంటే మన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో కళ్యాణదుర్గం కానీ రాయదుర్గం కానీ చాలా వెనుకబడిన ప్రాంతాలు మనం ప్రోత్సహించాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది. ఒకరికొకరు తోడుగా ఉంటే మాత్రం అన్నీ సాధిస్తాం. క్రీడా స్ఫూర్తే మానసికంగా ధైర్యాన్ని కూడా ఇస్తుంది. అందులో భాగంగా కాలువ ఫౌండేషన్ వారు ఈరోజు ఈ గొప్ప ఫైనల్ మ్యాచ్ జరపడం నిజంగా చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఇలాంటి మ్యాచ్లు కూడా ఎల్లప్పుడూ జరపాలని, దానికి సంబంధించి ఇంకా కూడా మన కరణ్ గారి సహకారంతో కళ్యాణదుర్గం కావచ్చు, రాయదుర్గం కావచ్చు, మాకు కూడా స్టేడియాలు కూడా కావాలి. ఒకటి రాయదుర్గంలో, ఒకటి కళ్యాణదుర్గంలో. ఎందుకంటే రాబోయే కాలం కూడా ఫుట్బాల్ కూడా మంచి భవిష్యత్తు ఉందని మన 25 రోజులుగా కాలువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న KCL2 క్రికెట్ టోర్నమెంట్ ఈరోజు ముగిశాయి. గత 25 రోజులుగా నాకు సహకరించిన మండల నాయకులకు, తెలుగుకు నా కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈరోజు ఫైనల్ మ్యాచ్ కనేకల్ ఆర్టీసీ వర్సెస్ ఫ్రెండ్స్ ఆర్గనైజేషన్ రాయదుర్గం మ్యాచ్. దీనికి తిలకరించుకొచ్చిన ప్రజలకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ విజయం సాధించిన కనేకల్ జట్టుకి అభినందిస్తూ మీ అందరికీ సెలవు తీసుకుంటున్నాను. నెక్స్ట్ సీజన్లో కూడా ఇదే మేలో KCL3 ప్రారంభం కాబోతుంది. ఈ క్రికెట్తో